హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. సో సండే స్పెషల్ అనగానే నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. మరి ఏ ఇతర దినంలో ఏ రోజు ఏ క్లాసులోనూ నాకు అంత ఆనందం రాదు. అది ఎందుకో మరి నాకే తెలియదు. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు స్పేర్ సమ్ టైమ్ ఆన్ దిస్ సండే, దట్ ఈస్ టుడే. సరే, టాపిక్ ఏంటంటే నెగటివ్ ఎనర్జీస్ని ఎలాగా డిసిపేట్ చేసి ఎలాగ కరిగించి మనం ఇదిగా హెల్తీగా అవుతాము మెంటల్గా, ఫిజికల్గానే. దాని విషయం మాట్లాడుకున్నాం. అది మీరు ఎంతమందికి నచ్చిందో ఏమో నాకు తెలియదు. ఏదో కొంతమంది కామెంట్లు పెట్టారు, బాగానే ఉంది. కానీ ఎక్కువ మంది సైలెంట్గా చూస్తున్నారు. కొంచెం మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే బాగుంటుంది. మీకు నెగిటివ్ కామెంట్ అయినా నాకు ఆమోదయోగ్యమే. ఎందుకంటే ఐఎమ్ ట్రైన్డ్. రిజెక్షన్స్, నెగిటివ్ కామెంట్స్, లేకపోతే ఇంకోటి నోస్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. ఐఎమ్ ట్రైన్డ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఆయన ఏమైనా అనుకుంటారేమో అని మాత్రం అనుకోకండి. ఏమనుకోను. చక్కగా నిర్భయంగా మీకు నచ్చనిది, మీకు బాగోలేదనుకున్నది నిర్భయంగా మీరు కామెంట్ చేసి పెట్టండి, చెప్పండి. బీ బోల్డ్. సో ఇట్స్ ఓకే. ఈరోజు నాకు ఎందుకనో టాపిక్ మార్చాలనిపించింది. ఐఎమ్ టర్నింగ్ టువర్డ్స్ ఎ న్యూ టాపిక్, సంథింగ్ డిఫరెంట్. ఇట్లాంటి ఏరియాస్ ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాను, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. సక్సెస్ ఈజ్ ఎ స్వీట్ రివెంజ్. మహానుభావులు ఈ సెంటెన్స్ని ప్రప్రథమంగా ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. సక్సెస్ ఈజ్ ఎ స్వీట్ రివెంజ్ అని. ఒక తీపి, దీన్ని రివెంజ్ని తెలుగులో చెప్పడం కష్టం. తీపి ప్రతీకారం కదా. తీయని ప్రతీకారం. తీపిగా ఉండడం అంటే తీయని మామిడి పండు. మేము చిన్నప్పుడు పనస పళ్ళు అయితే తినేవాళ్ళం. పనస పండు చాలా తీయగా, చాలా బాగుండేది. తీయని పనస పండు, లేదా తీయని మామిడి పండు, లేకపోతే ఇంకా స్వీట్గా తీయగా ఉండేది ఫ్రూట్ కానీ, లేకపోతే ఎనీ స్వీట్ మీట్, ఏదైనా స్వీట్ ఐటమ్ కానీ, మనకి నచ్చిన స్వీటు. అబ్బా, ఎట్లా తింటాం. నేనైతే ఇక్కడ ఢిల్లీలో కాజు బర్ఫీ, కాజు బర్ఫీ ఇట్లా ఉండేది. ఈ షేప్లో ఉండే కాజు బర్ఫీలు. అబ్బో, నేను స్టూడెంట్స్ సార్ అంటే ఇట్లా ఉంటాయి. ఢిల్లీలో స్పెషల్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఈ కాజు బర్ఫీలు. ఎవరైనా స్టూడెంట్స్ సార్ అంటే ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు మరి తెస్తూ ఉండేవాళ్ళు కదా. నేను ముందుగానే చెప్పేస్తుండేవాడు, ఒరే మీరు కాజు బర్ఫీలు తీసుకురంటారు. చాలా ఎక్స్పెన్సివ్. అవి తెచ్చేవాళ్ళు, చాలా తినేవాడిని. అంటే కాజు బర్ఫీ అంటే నాకు ఇష్టం, అలా అనమాట. అలాంటి తీయని అనుభూతి, స్వీట్ రివెంజ్. తీయనిది కానీ రివెంజ్ గురించి చెప్పాలంటే, with due respect to those great people who have said this, ఆహారం, నిద్ర, భయం, మైథునం. ఆహారం, భయం, నిద్ర, మైథునం అనేవి ఈ 4 ప్రత్యేకమైన లక్షణాలు ప్రతి జీవులోనూ ఉంటాయి అని చెప్పి పెద్దలు సెలవిచ్చారు. జీవుల లక్షణం, జీవులకు ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రొపెన్సిటీ అనండి, ప్రత్యేకమైన లక్షణాలు అనండి. ఆహారం, భయం, నిద్ర, మైథునం ఇవి ఉంటాయి. దీస్ ఆర్ న్యాచురల్ ingredients of a
హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ క్రీచర్, పక్షులు జంతువులు వీటన్నిటిలో ఉండేటువంటి కామన్ ఏంటంటే చెప్పింది ఆహారం, భయం, నిద్ర, మైథునం. ఇవి ఖచ్చితంగా ఉంటాయి, 4 ఉంటాయని. నేనైతే ఐ వాంట్ టు యాడ్ ఏ ఫిఫ్త్ డైమెన్షన్. ఈ ఫిఫ్త్ డైమెన్షన్ కూడా న్యాచురల్ ప్రొపెన్సిటీ అని నేను నమ్ముతాను. దట్ ఏంటంటే ఇది జీవుల్లో ఇది ఉంటుంది, ప్రతి జీవులోనూ ఇది ఉంటుంది. యాటిట్యూడ్ ఆఫ్ రిటాలియేషన్, రివెంజ్ అనటం కంటే హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నట్లయితే, హ్యూమన్ బీయింగ్స్ కాదు ఏదైనా తీసుకోండి, యాటిట్యూడ్ ఆఫ్ రిటాలియేషన్. ఈ రిటాలియేషన్ యాటిట్యూడ్ కూడా ఉంటుంది. పంచమ తత్వం అది. 4 తత్వాల గురించి చెప్పారు కానీ నేనైతే పంచమ తత్వం మరొకటి ఉంది, అది సెన్స్ ఆఫ్ రిటాలియేషన్. ఎవరైనా మనల్ని కొడితే మనం తిరిగి కొట్టాలనుకుంటాం. ఎవరైనా మనల్ని గాయపరిస్తే, హర్ట్ చేస్తే, మనం ఏమీ చేయలేకపోతే, నిస్సహాయం అయితే, హెల్ప్లెస్ అయితే సైలెంట్గా భరిస్తాము. కానీ భయంకరమైనటువంటి ఇది డెవలప్ చేసుకుంటాం లోపల, స్పైట్. వాడు నన్ను ఇలా తిడతాడా, లేకపోతే వాడు నన్ను ఇలా ఇన్సల్ట్ చేస్తాడా, ఇలా చేస్తాడా, అలా చేస్తాడా, అది భరించలేకపోవటం కాదు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది కొంతమంది ఏంటంటే బై నేచరు వాళ్ళు కొద్దిగా ఇదిగా ఉంటారు, అవుట్ స్పోకెన్గా ఉంటారు, వాళ్ళు ఇముడ్చుకోలేరు. వాళ్ళతో వీళ్ళతో చెప్పి చూడు వాడు ఇలా అన్నాడు, అలా అన్నాడు, వాడు అలా చేశాడు, ఇలా చేశాడు, నన్ను అలా ఇన్సల్ట్ చేశాడు, లేకపోతే నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు, లేకపోతే నన్ను ఇలా మోసం చేశాడు, అట్లా అనమాట. షేర్ చేసుకుంటారు కొంతమంది లోపలే మింగుకుంటారు, సైలెంట్గా సఫర్ అవుతారు ఫర్ ది ఇన్సల్ట్స్ వీ రిసీవ్. ఇన్సల్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే ఎవరు కొట్టాడు, వాడు నన్ను కొడతాడా, వాడి సంగతి ఏంటి అంటే, మీరు సైలెంట్గా సఫర్ అవుతున్నారా, లేకపోతే స్ప్రెడ్ చేస్తున్నారా, వాడిని ఏం చేయలేక నలుగురితోటి షేర్ చేసుకుని చేస్తున్నారా, లేకపోతే తిరిగి వాడి మీద పడి కొడుతున్నారా. ఒక్కోసారి ఏంటి, వాడు కొడితే మనం తిరిగి కొడతాం, వాడు ఒకటి కొడితే మనం 4 కొడతాం. ఏది మన పొజిషన్ మనం స్ట్రాంగ్ అయితే ఒకదానికి 4 కొడతాం ఒక దెబ్బకి. సో ఇదే రియాక్షన్, ప్రతిక్రియ అంటాం. ఆ ప్రతిక్రియ ప్రతి జంతువుల్లో, పక్షుల్లో అన్నిట్లో ఉంటుంది. కొన్నిట్లో తక్కువగా ఉంటుంది, కొన్నిట్లో ఎక్కువగా ఉంటుంది. జంతువులు అనుకోండి, పక్షుల కంటే జంతువుల్లో ముఖ్యంగా బీస్ట్, క్రూయల్ యానిమల్స్, క్రూర మృగాలు, వాటిలో ఈ రివెంజ్ యాటిట్యూడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు టేక్ ఎ స్నేక్, టేక్ ఎనీ అదర్ యానిమల్, క్రూయల్ యానిమల్ తీసుకోండి, వెంటనే షార్ప్గా రియాక్ట్ అవుతుంది. ఒక్కోసారి అన్ప్రవోక్డ్, ఏది వీడు నా మీద పడిపోతాడేమని ముందుగానే భయపడి ముందుగానే అటాక్ చేసేస్తుంది. ఈ సెన్స్ ఆఫ్ రిటాలియేషన్ అనేది ఇక్కడ పుట్టుకతో వస్తుంది. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలోనూ ఉంటుంది అది. దాన్ని పగ అనండి, ప్రతీకారం అనండి, ఇంకోటనండి. నేను చెప్పింది మీరు కావాలంటే మీరు మీ లైఫ్లోకి వెళ్ళి చూడండి. యు గో బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. మిమ్మల్ని ఎవరైనా తిట్టినా, కొట్టినా, హర్ట్ చేసినా మీరు హాహా ఏమి నా భాగ్యము, మరొకసారి తిట్టుము, మరల కొట్టుము అని అనుకుంటావా? ఏంటి నన్ను ఇలా తిడుతున్నాడేంటి, ఏమిటి ఈవిడ ఇలా నన్ను కొడుతున్నదేంటి, తిడుతున్నదేంటి? టీచర్ కావచ్చు, స్కూల్లో టీచర్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, హస్బెండ్ వైఫ్ కావచ్చు. అంటే వైఫ్ కొట్టదులేండి, అంటే కొట్టదంటే ఏం లేదులేండి, కొట్టదని కూడా ఏం లేదులేండి, కొట్టే భార్యలు కూడా ఉంటారు అక్కడక్కడ. సో అక్కడ ఏమవుతున్నదంటే మనం హర్ట్ అవుతున్నాం, హర్ట్కి ప్రతీకారం కోరుకుంటాం. అదే రివెంజ్ అంటే. ఈ ప్రతీకారం అనేటటువంటి రివెంజ్ ఎంత ప్రమాదకరమైతే అంటే కొంతమంది అయితే మరి వాళ్ళలో ఈ జంతు ప్రవృత్తి, క్రూర మృగాల ప్రవృత్తి మనుషుల్లో కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళైతే టిట్ ఫర్ టాటే, వాడు నన్ను కొట్టాడు కాబట్టి వాడిని చంపుతానంటాడు.
వాడు వీడిని కొట్టినందుకు వాడిని వీడు చంపడానికి ప్రయత్నిస్తాడు. అంత ఎక్కువగా ఉంటుంది. అది క్రూర మృగాల్లో ఎక్కువ ఉంటుంది. అది మనుషుల్లో కూడా ఉంటుంది. కొంతమందిలో తక్కువ ఉంటుంది, కొంతమందిలో మరీ తక్కువ ఉంటుంది. సాధు స్వభావం, సాధు టైప్ అంటారు కదా. అంటే ఏంటంటే దిస్ ఈజ్ ది ఆఫ్ షూట్ ఆఫ్ షడ్ రిపూస్ ఇన్సైడ్ అస్. హ్యూమన్ బీయింగ్లో ఉండేటువంటి షడ్ రిపులు 6 ఎనిమీస్ ఉంటాయి కదా. 6 ఎనిమీస్, షడ్ రిపు, 6 శత్రువులు ఉంటారట. ఏమిటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. వీటన్నిటి గురించి ఇంటర్ప్రిటేషను నేను చేయను, కానీ అవసరం కూడా లేదు, మీరు చూసుకోండి. ఈ షడ్రిపులు మనిషిలో ఉంటాయి. ఈ షడ్రిపులు కొందరిలో ఎక్కువగా ఉంటాయి, కొందరిలో మాత్సర్యం ఎక్కువగా ఉంటుంది, కొందరిలో కామం ఎక్కువ ఉంటుంది, కొందరిలో క్రోధం ఎక్కువ ఉంటుంది, మదం, మాత్సర్యం, ఇవి మొత్తానికి ఉంటాయి. ఇవి ఏమీ లేవా? వీటిలో ఇవి 6 జీరో అయిపోయినాయా? ఇవన్నీ 6 కూడా జీరో లెవెల్స్కి వచ్చినాయా? మీరు ఇక్కడ భూమి మీద ఉండరు, ఎందుకంటే అవసరమే లేదు. ఇంకా భూమి మీద పుట్టాల్సిన అవసరం లేదు. భూమి మీద ఇదంతా కర్మభూమి కదా. ఇది కర్మభూమిలో ఇవన్నీ ఆగచాట్లు పడవలసిన అవసరం లేదు. ప్రతి మనిషిలో ఉంటాయి. మనం జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ ఎందుకు ఎత్తుతూ ఉంటాము అంటే వీటిని జీరో చేయటం కోసం. ఇవి జీరో కానంత వరకు మరలా పుట్టుట, మరలా గిట్టుట జగతి పురాతన చక్రం. ఇన్ఎవిటబుల్. we leave this body and we will come back again in another body, be it human being or whatever. కొంచెం డీవియేట్ అవుతున్నానేమో. సో ఫైనల్గా ఫైన్ ప్రింట్ ఏంటంటే నేను చెప్పేది, రివెంజ్ యాటిట్యూడ్ అనేది హ్యూమన్ నేచరు. ప్రతి జీవిలోనూ ఉంటుంది. కొద్దిగా తక్కువ, కొద్దిగా ఎక్కువ ఉంటుంది. డిఫరెన్స్ ఇన్ డిగ్రీ ఓన్లీ, బట్ ఇట్ ఈజ్ దేర్, ఇట్ ఎగ్జిస్ట్. మంచివాళ్ళలోనూ ఉంటుంది, చెడ్డవాళ్ళలోనూ ఉంటుంది. చెడ్డవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, మంచివాళ్ళలో తక్కువగా ఉంటుంది. సో ఆహారం, భయం, నిద్ర, మైథునం, ప్రతీకారం, చూసారా? ఇవి 4తో పాటు 5వది. మరి సక్సెస్ ఈజ్ స్వీట్ రివెంజ్ అని ఎందుకన్నాం? వీడి ముఖం, వీడెక్కడ చదువుతాడు? వీడంతసేపు తినటం తిరగటం లాగా ఏదో కాలక్షేపం చేస్తుంటాడు, తిరుగుతుంటాడు, శ్రద్ధ లేదు, వాడేం చదువుతాడు వాడి ముఖం అన్నారనుకోండి. ఎవరైనా మీరు హర్ట్ అయ్యారనుకోండి, నేనేంటి, నా చదవటం గురించి మాట్లాడుతున్నాడు వీడు అనుకున్నారనుకోండి. అప్పుడేమవుతుంది? ఏం చేస్తారు? మీరు చూపిస్తారా? చూపించరా? అది ఏం చేస్తున్నారు మీరు? ఇట్ హ్యాపెండ్. మీకు ఇవన్నీ నేను చెప్పే అన్నీ కూడా రియల్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్సే. మా బ్రదరు, నాకన్నా పెద్ద ఆయన అట్లా కామెంట్ చేశాడు ఒకసారి. ఎక్కడో పెళ్ళిలో కలిసాం. అంటే ఆయన పెళ్ళికి వచ్చాడు, ఎక్కడో వేరే చోట జాబు. పెళ్ళిలో వచ్చాడు అక్కడికి. అక్కడ ఉంటే ఆ పెళ్ళిలో ఏమిటి, నేను అప్పుడు కాలేజీలో చదువుతున్నాను, డిగ్రీ అనుకుంటాను, గుర్తులేదు. మా మామయ్యలు వాళ్ళు వీళ్ళు రిలేటివ్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా. అక్కడ పెళ్లి పందిట్లో కూర్చొని చక్కగా ప్యాక్ ఆడుకుంటున్నాను, ప్లేయింగ్ కార్డ్స్. ఆయన కొంచెం డిఫరెంట్. ఆయన సర్కాస్టిక్గా కామెంట్ చేశాడట. వాడు చదువు సంధ్య లేదు, చదవడు అంటే అట్లా తయారయ్యాడు అన్నట్టుగా. నేను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా, మార్క్ షీటు ఆయన ఇంటికి పంపించా. అప్పుడు రికార్డెడ్ డెలివరీ అని ఉండేది, రిజిస్టర్ పోస్టుతో కాకుండా రికార్డెడ్ డెలివరీ అని ఉండేది, కొద్దిగా చౌక. బై రికార్డెడ్ డెలివరీ వాళ్ళ ఇంటికి పంపించాను నా మార్క్ లిస్టు.
ఏంటి ఆ మార్క్ లిస్ట్ ఏంటంటే అది క్లాస్ ఫస్టే, మొత్తం టోటల్ అది రిజల్ట్ క్లాస్ ఫస్ట్. తర్వాత మార్కులన్నీ 60, అబౌవ్ 60 కూడా కాదు, 69 లోవెస్ట్ మార్కు. థియరీ కానీ ప్రాక్టికల్స్ కానీ ఏదన్నా తీసుకోండి, లోవెస్ట్. అది కూడా కమర్షియల్ జాగ్రఫీ అని ఒక సబ్జెక్ట్ ఉండేది, అందులో అతి తక్కువ వచ్చినాయి 69 వచ్చినాయి. మిగిలిన అన్నీ కూడా 70, 80. చిన్న లెటర్ మా వదిన గారితో కొంచెం చనువుగా ఉండేవాడిని, ఈయనతోటి అదే యాక్టివ్గా ఇదిగా ఉండేవాడిని కాదు. మా వదిన గారికి ఒక లెటర్ పెట్టి ఇదంతా పెట్టి, చూడు వదిన నా మార్కులు నేను పాస్ అయ్యాను చూడు, నా ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అని మార్క్ లిస్ట్ పంపించాను, ఫోటో కాపీ తీయించి. అంటే అక్కడ ఏంటి జరిగింది అంటే రివెంజే, ప్రతీకారం లాంటిదే. సక్సెస్ ఈజ్ అ స్వీట్ రివెంజ్ అంటారు కదా. అంటే చూడు నేను ఎంత బాగా చదువుతానో, నేను ఎంత ఇదో, నన్ను చాలా తక్కువగా అంచనా వేశారు మీరు అని చెప్పి చెప్పుకోవడం. సైలెంట్గా ఓకే అయితే ఇందులో నేను పట్టించుకోకుండా ఉండొచ్చు కదా, పట్టించుకోకుండా ఉండలేకపోయాను. అంటే ప్రతీకార రకమైన ప్రతీకార ఇది టింజ్ ఉందన్నమాట. ఓకే. ఆ తర్వాత ఇంకా నేను ఎప్పుడు తర్వాత నా మీద ఎవరు కామెంట్ చేయలేదు, చేసే అవకాశం కూడా లేదు, రాలేదు, అవకాశం లేదు. నిజానికి నేనేం పెద్ద గొప్పగా ఏం చదివేవాడిని కాదు, కానీ గాడ్స్ గ్రేస్ అంతే, అట్లా వచ్చేసే మార్కులు. సో సక్సెస్ ఈజ్ అ స్వీట్ రివెంజ్ అంటే ఏంటంటే, ఎవరైనా మనల్ని చిన్నబుచ్చితే లేదా అండర్మైన్ చేస్తే మన క్వాలిటీసు, ఆ వీడ ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో, బ్రదర్ని చేయొచ్చు, తక్కువగా మాట్లాడవచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని, లేకపోతే ఒక క్లాస్మేట్ ఇంకో క్లాస్మేట్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు, ఒక భర్త భార్యను తక్కువ చేసి మాట్లాడవచ్చు, భార్య భర్తను తక్కువ చేసి మాట్లాడవచ్చు. ఇవన్నీ భార్యాభర్తల మధ్యన ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. చేసావులే, సింపుల్గా తీసి పారేస్తారు. బియ్యంలో చిన్నప్పుడు బియ్యం దగ్గర పెట్టుకుని రాళ్ళన్నీ ఏరేవాళ్ళు. బియ్యంలో రాళ్ళు ఏరటం అనేది ఒక పెద్ద పని. బియ్యంలో రాయి తీసి ఏరి పారేసినట్టు పారేసేవాళ్ళు, పారేస్తారు జనరల్గా భార్యలు భర్తల్ని. ఒక్కోసారి సరదాగా జోక్గా, ఒక్కోసారి సీరియస్గా, వీడు ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో అని. ఒక్కోసారి భర్త కూడా అలాగే భార్యని చిన్నబుచ్చుతాడు, అట్లాంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈ సొసైటీలో మన ఓన్ ఫ్యామిలీ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మనల్ని తక్కువగా అంచనా వేయటం లేకపోతే చిన్నపుచ్చటం లాంటివి జరుగుతుంది. అది మనం రికార్డ్ చేసుకుంటాం, కానీ రికార్డ్ చేసుకుని ఊరుకుంటాం, వదిలేస్తామా? ఏం చేస్తాం? ఏమైనా సరే నేను ఏదైనా సరే నేను సాధించాల్సిందే, నేను చేసి చూపించాల్సిందే అనే పట్టుదల వస్తుంది. అందరిలో వస్తుందని కాదు, కొంతమంది గివప్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు అందరూ ఒకలా ఉండరు. గివప్ పీపుల్ అనుకున్నాళ్లే చాదస్త మొగుడు అనుకుంటుంది ఈవిడ. ఈ పెళ్ళం ఇలాంటిదేలే, ఏదో వాగుతూ ఉంటుందిలే, వాగిందిలే పోనీ, పట్టించుకోడు. కొంతమంది సీరియస్గా తీసుకుంటారు, కొంతమంది సీరియస్గా తీసుకుని దే డూ ఇట్, దే ప్రూవ్ ఇట్, సీ ఐ యామ్ వర్త్. భర్తకి చేసి చూపిస్తుంది, సాధించి చూపిస్తుంది. చూడు నేను ఐఎమ్ వర్త్లెస్ అన్నావు కదా, ఐఎమ్ యూస్లెస్ వర్త్లెస్ అన్నావు కదా అంటూ ఉంటావు కదా. అంటే భార్యాభర్తల మధ్యన అయితే ఇది ఫ్రీక్వెంట్గా ఉంటుంది. గబుక్కుని ఏదైనా సందర్భం వస్తే అంటాడు, ఏదోటి అనేస్తాడు. అలాగే ఈవిడ కూడా అలాగే ఏదోటి అనేస్తుంది భర్తని. సో ఇట్లా భర్తని భార్య అన్న, భార్యను భర్త అన్న సీరియస్గా తీసుకున్న వాళ్ళు దే డూ ఇట్ అండ్ దే ప్రూవ్ దట్ దే ఆర్ నాట్ వర్త్లెస్. నువ్వు నన్ను వర్త్లెస్ అన్నావు కదా, సీ వాట్ ఐ యామ్ నౌ కదా. అట్లా చేసి చూపిస్తారు, సాధిస్తారు. అట్లా చేసి చూపించేవాళ్ళు, సాధించేవాళ్ళు ఉంటారు. అది ఏమిటి జరుగుతున్నది అక్కడ? దే ప్రూవ్డ్ ఇట్. నన్ను చిన్నబుచ్చేలాగా, నన్ను తక్కువగా అంచనా వేసావు కదా, నా గురించి అంత అలా మాట్లాడావు కదా, చూడు నౌ ఐ టర్న్ ద టేబుల్ ఆన్ యూ.
దే టర్న్ ద టేబుల్ ఆన్ అదర్స్ హూ కామెంటెడ్ అడ్వర్స్లీ. దట్ ఈజ్ ఎ స్వీట్ రివెంజ్. అట్లాంటిది సాధించినప్పుడు, అట్లాంటి సాధించి చూపించినప్పుడు కలిగేటటువంటి ఆనందం, కలిగేటటువంటి ఫీలింగ్ ఆఫ్ ట్రయంఫ్ వెళ్ళలేంది, లెక్క కట్టలేంది. అది దాన్ని మెజర్ చేయలేము, ఇమ్మెజరబుల్. వీడు యూస్లెస్ ఫెలో, వీడా ఫిట్ ఫర్ నథింగ్ అంటే వాడు వెళ్ళిపోయి సీరియస్గా పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోయాడు అనుకున్నాం. అయిపోయాడు అనుకుంటే అప్పుడేమవుతుంది అక్కడ? వాట్స్ హ్యాపెనింగ్ దేర్? ఇట్స్ ఎ గ్రేట్ ట్రయంఫ్. అసలు అంతకన్నా విజయం, అంతకన్నా లైఫ్లో సాధించవలసింది ఏమి లేదేమో అనిపిస్తుంది. మీకు చాలామంది ఈ వీడియో చూసేవాళ్ళు చాలామందికి పేరు కూడా వినుండ్రు. సంగం అనే సినిమా ఒకటి ఉంది. రాజ్ కపూరు, రాజేంద్ర కుమారు, వైజయంతిమాల. అందులో ఈ రాజ్ కపూరు చాలా బాగా ప్రేమిస్తాడు ఆవిడ్ని, వైజయంతిమాలని. కొద్దిగా ఊరికే క్యాజువల్గా ఉంటాడు, ఆవారాలాగా తిరుగుతుంటాడు, ప్రత్యేకించి పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు అంటే ఏమీ లేదు. రాజేంద్ర కుమార్ ఏమో లాయర్ అనుకుంటాను, ఏదో మంచి చదువుకుని బాగా హుందాగా ఉంటాడు. వీళ్ళిద్దరూ బాగా థిక్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, రాజేంద్ర కుమార్ రాజ్ కపూరు. వీళ్ళిద్దరికీ క్లోజ్ అయ్యివిడ హీరోయిన్. వీళ్ళిద్దరూ ప్రేమిస్తారు ఆ అమ్మాయిని. అయితే ఇతను కొంచెం ఎక్కువగా ప్రేమిస్తాడు రాజ్ కపూర్, ఐ బిలీవ్. ఎక్కువ తక్కువ కాదులేండి మొత్తానికి. అయితే పెళ్ళి దగ్గరికి ప్రపోజల్కి వచ్చేటప్పటికి వీడా, వాళ్ళ పేరెంట్సే చెప్తారు, వీడా ఆవారాగాడు, యూస్లెస్ ఫెలో, వీడేంటి పెళ్ళి ఏంటని, వీడికి పెళ్ళి మా అమ్మాయిని ఎందుకు ఇస్తాం అన్నట్టుగా చెప్తే వాడు ఐ హ్యావ్ టు ప్రూవ్ అని వాడు పైలట్ అయిపోతాడు, ఏదో అయిపోతాడు. పైలట్ అయిపోయి గొప్ప సాహసం చేస్తాడు, చేసి చూపిస్తాడు. చనిపోయాడు, అందరూ చచ్చిపోయాడు అనుకుంటారు, కానీ దిగ్విజయంగా బతికి వస్తాడు. అబ్బా, అంతా ఊరంతా సంబరాలు లేవనెత్తుతారు. తర్వాత అతన్ని షీ వాజ్ ఫోర్స్ టు మ్యారీ హిమ్. వాళ్ళ పేరెంట్స్ కూడా గబగబా ఆ రోజుల్లో, పాత రోజులు, ఇతను చేసుకుంటే కామ్గా చేసేసుకుంటుంది. నిజంగానే ఈజ్ ఎ గ్రేట్ అచీవర్. యూస్లెస్ ఫెలో అని అన్నారని వాడి కసితోటి వెళ్ళిపోయి ఆర్మీలో, నేవీలో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయిపోయి వండర్స్ చేస్తాడు రాజ్ కపూర్. అండ్ హీ ఫైనల్లీ అచీవ్డ్ హర్. ఆవిడని చేసుకోగలుగుతాడు. అంటే ఎక్కడ వస్తుంది అది? సక్సెస్సే, స్వీట్ రివెంజ్. నన్ను యూస్లెస్ ఫెలో అన్నారు కదా, చూడండి నేను చూపిస్తాను. నాకు నా రూమ్మేటు, నేను చదువుకునే రోజుల్లో ఒక తమిళియన్ రూమ్మేట్ ఉండేవాడు, ఇలాంగో అని ఒకడు ఉండేవాడు. పాండిచ్చేరి, అక్కడి నుంచి వచ్చాడు, అక్కడ జాబ్ ఏదో చేసేవాడు. ఒక స్టోరీ చెప్పాడు నాకు. ఆ స్టోరీ నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఏంటంటే వాడికి ఫ్రెండ్ అట కాలేజీలో వాడి క్లాస్మేటు. ఆ క్లాస్మేటు వాళ్ళ మరదలో ఏదో వరుస అవుతుంది, అక్క కూతురు ఏదో సంథింగ్ లైక్ దట్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వాడు కోరిక. తర్వాత వీళ్ళ పేరెంట్స్ కూడా అడిగారట. వీడు యూస్లెస్ ఫెలో, వాళ్ళ బావగారు వాళ్ళు, వీడు యూస్లెస్ ఫెలో, వీడు చదువు సంజ లేదు, సరిగ్గా చదవడు, వీడికి అత్యవసర మార్కులతో పాస్ అవుతాడు, వీడు యూస్లెస్ ఫెలో, చదువు కూడా సరిగ్గా లేదు, అవ్వదో, వీడికి నేనెందుకు ఇస్తాను పిల్లనని వాళ్ళు న్యాచురల్ రిజెక్టెడ్. ఆ అమ్మాయి బహుశా ఆ అమ్మాయి కూడా అలా అన్నదేమో, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. ఇక వీడు ఆ తర్వాత నుంచి అంతకుముందంతా చాలా క్యాజువల్గా ఏదోగా ఉండేవాడట. వీడు మా రూమ్మేట్ చెప్పిన కథనం ప్రకారం అయితే ఎప్పుడైతే ఆ రిజెక్షన్ వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళు నెగిటివ్గా ఇతని మీద కామెంట్ చేశారో అప్పటి నుంచి చాలా సీరియస్ అయిపోయాడట. ఎంత సీరియస్ అయిపోయాడంటే ఈ రాజ్ కపూర్ గారు సంగం సినిమాలో అనే సేమ్ స్టోరీ అట్లాగే వాడు ఎవరితోనూ కాలేజీలో ఎక్కడికి వెళ్ళి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదట. ఏమీ అసలు పూర్తిగా మారిపోయాడట. టోటల్లీ మారిపోయి ఇంకా పుస్తకాలు చదువు అది ఇది ఏదో అయిపోయి మొత్తానికి వండర్ఫుల్గా మంచి ర్యాంక్ సంపాదించాడట, బాగా చదివి సంపాదించాడట, జాబ్ తెచ్చుకున్నాడట. అంత యూస్లెస్ ఫెలో. నిజంగానే వాడు పెద్ద డల్లే, పెద్ద వాడి దగ్గర ఇంటెలిజెన్స్ లేదు అని మావాడే చెప్పాడు. వాడు ఎలా అయిపోయాడంటే ఎవరితోనూ మాట్లాడేవాడు కాదట, ఎవరిని కలిసేవాడు కాదట. టోటల్ సైలెన్స్. ఎంత టోటల్ సైలెన్స్ అంటే అది ఊహిస్తేనే నాకు ఏంటో అనిపిస్తుంది.
అంత టోటల్ సైలెన్స్లోకి వెళ్ళిపోయి వాడు కొట్టేశాడు. అండ్ హీ మ్యారీడ్ హెర్. అంటే సక్సెస్, మ్యారేజ్ సంబంధించిన సక్సెస్ స్టోరీ చెప్తున్నాను, జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్. గాట్ ఇట్, హీ మ్యారీడ్ హర్. మంచి జాబ్ కూడా వచ్చింది, టాప్ కాలేజీలో టాపర్ అయ్యాడు. వాడు డల్ ఫెలో. వాడి ఎందుకంటే నీతి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మావాడు చెప్పిన మోరల్ ఆఫ్ ది స్టోరీ ఆ రోజుల్లో, నేను చిన్నవాడిని, నాకన్నా పెద్దవాడు వాడు. నేను కాలేజీలో చదువుతున్నా అంటే జస్ట్ 20s కదా, టీనేజే అనుకోవచ్చు. ఏం లేదు, మనిషిలో కసి, మనిషిలో ఏదైనా కసి వచ్చినప్పుడు, ఏదైనా సాధించాలి అనుకునేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఏదైనా కసి వచ్చినప్పుడు మనిషి చాలా సీరియస్ అయిపోతాడు. వాళ్ళలో చూశాను ఆ సీరియస్నెస్. టోటల్ సైలెంట్. ఎవరైనా కనబడితే హలో అంటే పలకరించేవాడు కాదట, మామూలుగా అని చెప్పేసి వెళ్ళిపోయాడట. ఏంటి ఇంత సీరియస్ అయిపోయాడు? అదే అదాలత్ అనే సినిమా వచ్చింది అమితాబ్ బచ్చన్ది, సెకండ్ హాఫ్లో వాడు అంత సీరియస్ అయిపోతాడు అదాలత్ సినిమాలో అమితాబ్ బచ్చన్. తర్వాత కోల్ మైన్స్ ఏంటది, కాలాపత్ర సినిమాలో కూడా అంతే. జంజీర్ ఏమిటి, జంజీర్ పనికిరాదు. కాలాపత్ర సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ సీరియస్ అయిపోతాడు. అంటే ఇన్ఫ్లిక్షన్ ఆఫ్ అందులో అయితే ఈ పనిష్మెంట్ ఇన్ఫ్లిక్ట్ చేసుకుంటాడు. అమితాబ్ బచ్చన్ ఇన్ఫ్లిక్ట్స్ పనిష్మెంట్ ఆన్ హిమ్సెల్ఫ్. ఈ టేక్స్ పెయిన్, ఈ వాంట్స్ టు టేక్ పెయిన్. అదాలత్, మీకు కాలపత్ర అనే సినిమా, హిందీ సినిమా చూడండి, అందులో అమితాబ్ బచ్చన్ రోల్ చూడండి. అందుకనే అంత పాపులర్ అయిపోయాడు సీరియస్ రోల్స్కి. విగ్రహం కూడా బాగా ఉంటుంది కదా. సో అంత సీరియస్నెస్ ఎప్పుడైతే వచ్చేస్తుందో మనిషిలోకి, వాడిలో ఒక రకమైన ఎనర్జీ పుట్టుకొస్తుంది. భయంకరమైన ఎనర్జీ డెవలప్ అవుతుంది లోపల. ఆ ఎనర్జీ ఎలా అంటే అటో ఇటో తేల్చుకోవటం అంతే, నువ్వా నేనా అన్నట్టు, ఏదర్ మై వే ఆర్ నో వే. అంత ట్రెమెండస్ ఎనర్జీ ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో, అది వాడు సక్సెస్కి దారి తీస్తుంది. ఆ సక్సెస్ తర్వాత వాళ్ళలో కలిగే ఆనందం అనంతం. వాడు చెప్పింది ఏంటంటే, వాడి సీరియస్నెస్, టోటల్ సైలెన్స్, సీరియస్నెస్ గాట్ హిమ్ ఎవ్రీథింగ్. దట్ ఈజ్ ఆల్సో సక్సెస్. అందుకే సక్సెస్ ఈజ్ ఏ స్వీట్ రివెంజ్ అన్నారు. ఎవరు ఇట్లా నేను ఇన్ మై లైఫ్ ఐ ఎక్స్పీరియన్స్ సో మెనీ సచ్ సిచ్యువేషన్స్. అది అనుభవించితే తెలియనులే అంటారే పాట. అనుభవించుటే తెలియనులే అని నిజంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నేను కాలేజీలో ఎంటర్ అయినప్పుడు చాలాసార్లు చెప్పుంటాను. కాలేజీలో ఎంటర్ అయినప్పుడు నాకు మ్యాథ్స్ అసలు ఏమీ రాదు, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ గ్రూప్ తీసుకున్నాను. సంబడి టోల్డ్ మీ మ్యాథ్స్ గ్రూప్ అయితే బాగుంటుంది, తర్వాత నేను సిఏ చేయాలని అనుకున్న నా కోరిక చార్టర్డ్ అకౌంటెన్సీ చేయాలని. సో దానికి మ్యాథమెటిక్స్ ఉంటుంది, పనికొస్తుంది. ఇక్కడ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ తీసుకోమని ఎవరో ఒక ఆయన సలహా ఇస్తే ఇక మొండిపట్టు అలా అనుకుని అక్కడ వెళ్ళాను. లక్కీగా అది ఎమర్జెన్సీ టైం సీట్ వచ్చింది. ఎవరో ఆర్ట్స్ చదివిన వాడికి, మెట్రికులేషన్లో ఆర్ట్స్ గ్రూప్ హిస్టరీ సివిక్స్ చదివిన వాడికి మ్యాథమెటిక్స్ ఎందుకు ఇస్తారు? మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, ఎంఈసీ అంట. లక్కీగా వాళ్ళు అప్పుడు ఎవరు జాయిన్ అయ్యేవాళ్ళు లేరు, ఎమర్జెన్సీ టైము. లక్కీగా నాకు సీట్ వచ్చింది, ఇచ్చేశారు. ఆ తర్వాత నరక యాతన. A-B హోల్ క్యూబ్ అడిగితే చెప్పలేదు నేను అప్పుడు అక్కడ. బట్ వాట్ హ్యాపెండ్ దెన్? నేను ఏం చేస్తుంటాను అనేది అది పెద్ద స్టోరీ. అది ఏం చేస్తుంటాను అనేది A-B హోల్ క్యూబ్ తెలియని వాడికి ఒక ఆల్జిబ్రా ఒక 2 సంవత్సరాలకు ఒకేసారి ఎగ్జామ్ ఉండేది. 2 ఇయర్స్కి వన్స్ ఇన్ 2 ఇయర్స్. ఆల్జిబ్రా ఎంత బుక్ ఉండేది, ట్రిగ్నోమెట్రీ ఎంత ఉండేది, క్యాలిక్యులస్ ఎంత ఉండేది, కోఆర్డినేట్ జామెట్రీ ఎంత ఉండేది, 4 పుస్తకాలు ఇంతెంత. ఆల్జిబ్రా అయితే మరీ పెద్దది. వాట్ హ్యాపెన్ టు మీ? ఐ డోంట్ నో. I applied the same principle
ఎందుకంటే మా మ్యాథ్స్ లెక్చరర్స్ మధ్య మధ్యలో ఒక ఆయన అయితే మరీ గట్టిగా ఇద్దరు ముగ్గురు అప్పుడు అడ్మిషన్ వాళ్ళు ఉన్నారు, కొద్దిగా నిలబెట్టి ప్రశ్నలు వేసేవాళ్ళు, కొద్దిగా ఒకసారి చాలా కామెంట్ చేసేవాళ్ళు. నేను చెప్పావా మ్యాథ్స్ కష్టమని చెప్పావా, అర్థమవుతుందా నీకు, అట్లా మాట్లాడేవాళ్ళు. బట్ ఐ టుక్ ఇట్. నా క్లాసులో మా ఎంఈసీ గ్రూప్లో నేనే మ్యాథమెటిక్స్ ఫస్ట్. మా క్లాస్మేట్ అందరి దగ్గర అడిగి చెప్పించుకునేవాడు మ్యాథ్స్. వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, పాప వాళ్ళకి వచ్చు కదా మ్యాథ్స్, నాకేమీ రాదు కదా. ఒకరిద్దరైతే తప్పారు కూడా మ్యాథ్స్లో ఆ సంవత్సరం. అలాగే సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై హిందీ ఆల్సో. ఇంటర్మీడియట్లో నేను మెట్రికులేషన్లో తెలుగు చదివి అక్కడేమో హిందీ తీసుకున్నాను. హిందీ క్లాసులోకి వెళ్తే ఆయన మరీ పెద్ద చాదస్తం. అంత చాదస్తం మాస్టర్ ఎక్కడ నేను చూడలే నా కెరియర్లో. అంత కమిటెడ్ ఎంత కమిటెడ్ అంటే ఆయన కాలేజీకి సెలవు పెట్టిన రోజు నేను చూడలే. ఆయన ఎప్పుడు 5 సంవత్సరాలు, నా 5 సంవత్సరాల్లో ఆయన కాలేజీలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టలా. జలుబు గిలుపు ముక్కు కారిపోతూ ఉండేది. ఒకసారి క్లాస్కి వచ్చేవాడు అని తుడుచుకుంటూ ఉండేవాడు, పెడుతూ ఉండేవాడు, పాఠం చెప్పేవాడు. అటువంటి మనిషి. ఆయన వచ్చి ఒక్కొక్కడిని నిలబెట్టి నీ బ్యాక్గ్రౌండ్ ఏం చదివో ఇంటర్మీడియట్లో హిందీ చాలా కష్టంగా ఉంటుంది. నిజంగానే ఇంటర్మీడియట్ హిందీ స్పెషల్ సబ్జెక్ట్ కదా, కష్టంగానే ఉంటుంది. సంస్కృతి తీసుకోపో, తెలుగు ఎలాగో వచ్చు కదా అట్లా చెప్పేవాడు. కొంతమంది సరే అనేవారు, కొంతమంది లేదు ఎట్లా. అయితే ఆ ఫస్ట్ క్లాస్లో నన్ను అడిగాడు, ఇదేంటి నువ్వు మెట్రికులేషన్లో తెలుగు చదివావు కదా, మరి దీనికి వచ్చావు, చాలా కష్టం, చేయలేవు, నీ హిందీ నీకు చేయలేవు, అర్థం కాదన్నాడు సీరియస్గా. చేస్తానన్నా, వినలేదు నేను. మామూలుగా ఎవరైనా నన్ను ఛాలెంజ్ చేస్తే నాకు ఒళ్ళంతా వేడెక్కిపోతుంది, రక్తం ఇక్కడికి వచ్చేస్తుంది, ముఖంలోకి వచ్చేస్తుంది, రక్తం అంతా, శరీరంలో రక్తం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. రహేంగే యా చలే జాయింగే అన్నాడు. ఆయన హిందీలోనే మాట్లాడాడు క్లాస్ అంతా. అసలు త్రూఅవుట్ మొత్తం అంతా టోటల్ లైఫ్ అంతా కూడా క్లాస్ రూమ్లో హిందీలోనే మాట్లాడారు వాళ్ళు. 2 లెక్చరర్స్ ఉండేవాళ్ళు, తెలుగులో మాట్లాడేవాళ్ళు కాదు, అది వేరే సంగతి. రహేంగే యా చలే జాయింగే తెలుగుమే అట్లా అన్నాడు అన్నమాట. నేను సీరియస్గా రహేంగే అన్నా. అంటే తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్ళల్లో అది ఇవి వస్తున్నాయి. రహేంగే అన్నా, ఫినిష్. కానీ ఫస్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ చాలా ఘోరం 39 మార్క్స్ ఎన్నో వచ్చినాయి. హమ్నే కహా థానా కి ఏ ఇతనా ఆసాన్ నహీ హై హిందీ అనేసాడు సీరియస్గా. ఆ పేపర్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ పేపర్ ఇచ్చి నాకు, ఇంకెవరికి 50లు 60లు అట్లా కూడా వచ్చినాయి కొంతమందికి. అప్పుడు ప్రవేశిక విశారదలు అవన్నీ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. దేర్ వర్ 2 challenges బిఫోర్ మీ. ఒక పక్కన మ్యాథమెటిక్స్, ఇంకో పక్కన హిందీ. అదే హిందీ కాలేజ్ ఫస్ట్ వచ్చాను నేను. 72% హిందీలో 2 ఇయర్స్లో. ఏం చేస్తుంటాను హిందీ నేర్చుకోవటానికి, చెప్పడానికి టైం సరిపోదు. ఏం చేశానో చాలా చేశాను. 72%. ఆ బేసిస్ మీద మళ్ళీ గ్రాడ్యుయేషన్లో హిందీ తీసుకున్నాను. హిందీ స్పెషల్ స్కాలర్షిప్ అని వచ్చింది, ఉండేది ఆ రోజుల్లో, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. సౌత్ ఇండియన్ నాన్ స్పీకింగ్ హిందీ ఏరియాస్లో ఎవరికైతే హిందీలో 60% అబవ్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఇయర్లీ స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు. 1250 రూపాయల స్కాలర్షిప్ పర్ యానము. 1250 రూపాయలు అంటే టోటల్ కాలేజ్ ఫీజే టోటల్గా 600-700 ఉండేది పర్ యానము సంవత్సరానికి. 600 రూపాయలు సంవత్సరానికి ఫీజు ఉండేది, ఫీజు కన్సెషన్ ఉండేది. సో 1250 రూపాయలు సంవత్సరానికి స్కాలర్షిప్ వచ్చింది ఈ బేసిస్ మీద. సో అట్లాంటివి ఎట్లా ఉంటుంది మీ లైఫ్లో కూడా, అట్లాంటివి మీరు చేస్తుంటారు, మీరు చూస్తుంటారు. యూ షుడ్ హ్యావ్ డన్ ఇట్. మీరు మెసేజ్ పెట్టండి. ఎవరైనా మనల్ని ఛాలెంజ్ చేస్తే మనం ఊరుకోం, ఏం చేస్తాము, రియాక్ట్ అవుతాం, రిటాలియేట్ అవుతాం. ఆ రిటాలియేషనే దట్ ఈస్ ద టింజ్ ఆఫ్ రివెంజ్. అది ఇట్ ఈస్ ఎ పాజిటివ్ రివెంజ్ అండ్ ఇట్ ఈస్ నెససరీ ఆల్సో.
నిద్రాణమైనటువంటి ఈ శక్తి ఏదైతే ఉంటుందో, ఎనర్జీ ఉంటుందో అది జాగృతం అవుతుంది. ఆ జాగృతం అయిన రోజున మనం ప్రభంజనాన్ని సృష్టిస్తాం. ఎంత అతి కష్టమో అనుకున్నది కూడా సాధిస్తాము. నాకు ఎన్టీ రామారావు గారి పాట శభాష్ రాముడు అనుకుంటాను, కొసరాజు గారు రాసిన పాట నాకు చాలా బాగా నచ్చుతుంది. హైదరాబాద్లో షూటింగ్, అది రిక్షా తొక్కుతాడు ఆయన, రిక్షా తొక్కుతూ హైదరాబాద్ మొత్తం షూటింగ్ తీస్తారు. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపోమ్మురా అంటాడు. అసలు ఆ పాట మొత్తం వింటుంటే ఎంత బాగుంటుందో. సో లైఫ్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. సో సక్సెస్ అనేది సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండి సాధించేది. ఓకే, వీఆర్ సెల్ఫ్ మోటివేటెడ్ and we do our job, we do our work, we do with dedication, hard work, sincerity, and we get it. It's wonderful. Sometimes నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టు, అవేకనింగ్ ఎ స్లీపింగ్ జైంట్ లాగా ఒక్కొక్కసారి భగవంతుడు ఇలాంటి కల్పిస్తాడు. అంటే సెల్ఫ్ మోటివేటెడ్ కాకపోయిన వాళ్ళు కొద్దిగా లేజినెస్, కొద్దిగా అంత సీరియస్గా లేని వాళ్ళ కోసం అని భగవంతుడు ఇలాంటివి కల్పిస్తుంటాడు. సన్నివేశాలు, సందర్భాలు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవటమే కాదు, విజృంభిస్తారు. వాళ్ళ సత్తా ఏంటో చాటి చూపుతారు. దట్ ఈజ్ లైఫ్. సో సక్సెస్ ఈజ్ ఎ స్వీట్ రివెంజ్ అనేది అందుకే. అయితే ఈ టెండెన్సీ అందరిలోనూ ఉంటుందా అండి అంటే నాట్ నెసరీ. ఎందుకంటే ఒక్కొక్క మనిషి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. టఫ్నెస్ ఉంటుంది కొంతమందిలో. ఎవరిలో అయితే ఈ టఫ్నెస్ ఉంటుందో, ఎవరిలో అయితే ఈ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండదో, నేను ఏమైనా సరే చూస్తాను దీని సంగతి, ఐ డోంట్ గివ్ అప్ అనే యాటిట్యూడు, ఆ టెంపర్మెంటు ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. దే విల్ సక్సీడ్. డోంట్ గివ్ అప్. చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ T+1 ఫార్ములా చూడండి. T+1 ఫార్ములా నేను స్టాక్ మార్కెట్ క్లాసుల్లో కూడా చెప్పేవాడిని. స్టార్టింగ్లో ఎప్పుడో చెప్పాను T+1 ఫార్ములా ఏంటి. T+1 ఫార్ములా థామస్ ఆల్వా ఎడిసన్ గారిది. ఆయన ఎలక్ట్రిక్ బల్బ్ కదా కనుక్కున్నాడు. ఎడిసన్ గారు ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కున్నాడు, ప్లస్ చాలా కనుక్కున్నాడు అండి. T+1 ఫార్ములా ఏంటి? ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేయటం, ఫెయిల్ అవుతుంది, న్యాచురల్, ట్రై వన్ మోర్ టైం, +1. ఇది అవ్వలేదు, ట్రై వన్ మోర్ టైం, అంతే. ట్రై వన్ మోర్ టైం, అంతేగాని వదిలేది లేదు, వదిలిపెట్టేది లేదు. మొండివాడు రాజు కంటే బలవంతుడు అని అంటారు, విన్నారా మీరు సామెత? ఎందుకన్నారు మొండివాడు రాజు కంటే బలవంతుడు అని? మొండివాడు అంటే ఏంటంటే వదిలిపెట్టడు. మా మాస్టర్ అంటూ ఉండేవారు కదా, పట్టు పట్టరాదు పట్టు విడువరాదని. అట్లాగే మొండివాడు అంతే, వాడు వదిలిపెట్టడు. అంటే ఏముంది, రాజు కూడా దండం పెట్టేస్తాడు. ఏం చేస్తాడు? ఎవరేం చేయలేరని. అంటే అట్లానే చూడండి, అతను హీ సేస్ 10,000 టైమ్స్ ఎక్కడో ఏదో చెప్తాడండి. 10,000 times I failed. I did not fail 10,000 times అంటాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఐ డిడ్ నాట్ ఫెయిల్ 10,000 times అంటే 10,000 ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఆయన, మహానుభావుడు, ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కోవడానికి. ఇంకేంటి మరి అంటే, ఐ ఫౌండ్ అవుట్ దట్ దీస్ 10,000 వోంట్ వర్క్ అని నేను డిస్కవర్ చేశాను. ఈ 10,000 మెథడ్స్
పని చేయవని డిస్కవర్ చేశాను, కనిపెట్టాను. ఈ 10,000 పనికిరావని కనిపెట్టాను. ఐ హ్యావ్ డిస్కవర్డ్ ఇట్, లేదా ఇన్వెంటెడ్ ఇట్, అట్లానే అనుకోండి. పోనీ డిస్కవరేలేండి. ఈ 10,000 టైమ్స్ 10,000 రకాల పద్ధతులు ఇవి పనిచేయవని నేను డిస్కవర్ చేశాను. ఐ ఫౌండ్, ఐ డిడ్ నాట్ ఫెయిల్ అంటాడు. మరి నెగిటివ్గా తీసుకున్నట్లయితే 10,000 ఎక్స్పెరిమెంట్లు చేశాడు, ఫెయిల్ అయ్యాడని. ఫెయిల్ అవటం అంటే ఏంటి? ఈ డిడ్ నాట్ గెట్ సక్సెస్ అని కదా. ఈయన అంటాడు ఈ 10,000 రకాల ఎలిమెంట్స్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇవి పనిచేయవని తెలుసుకున్నాను అంటాడు. చూడండి, సీ హౌ పాజిటివ్లీ హీ వాజ్ లుకింగ్ అట్. అంతే, ఈ డిడ్ నాట్ గివ్ అప్. ఆ తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ మామూలుగా 1-2 కాదండి, బోల్డ్ ఎన్నెన్నో కనిపెట్టాడండి. ఎన్నింటికో పేటెంట్స్. అసలు ఆయనకున్న పేటెంట్స్ బహుశా ప్రపంచంలో ఎవరికీ లేవేమో. చూసారా? సో అతనిలో ఉన్నటువంటి విన్నింగ్ యాటిట్యూడ్ అంతే. ట్రై వన్ మోర్ టైం. ఇప్పుడు అయిపోయిందా? ఫెయిల్ అయ్యామా? ఓకే థ్యాంక్ యూ. బీపీలో షుగర్ లేని తెచ్చుకోవాలా, మూల కూర్చుని ఏడవలా, అమ్మో నేను ఇది చేశాను, ఈ ఎలిమెంటు ఇది పని చేయలేదు, అది పని చేయలేదు, ఇంకెక్కడ ఎత్తుక్కోను, ఎక్కడి నుంచి పట్టరాను, ఇంకెన్ని ట్రై చేయను, ఇంకెంత టైం అనుకోలా, చేస్తూనే ఉన్నాడు. ఆయన అంటాడు, చాలా బ్యూటిఫుల్ కొటేషన్ స్టేట్మెంట్ అండి. మెనీ ఆఫ్ లైఫ్స్ ఫెయిల్యూర్స్ ఆర్ పీపుల్ who did not realize how close they were to success when they gave up. నేను రాస్తానండి బోర్డు మీద, నాకు బాగా నచ్చుతుంది. మెనీ ఆఫ్ లైఫ్స్ ఫెయిల్యూర్స్ are people who didn't realize కదా, who didn't realize how close they were to success. How close they were to success when they gave up. గేవ్ అప్ అంటే, గివింగ్ అప్ అంటే తెలుసు కదండి అందరికీ, మానుకోవటం, వదిలిపెట్టేయటం. గివింగ్ అప్ అంటే వదిలిపెట్టేయటం, అబాండనింగ్, మానుకోవటం. మెనీ ఆఫ్ లైఫ్స్ ఫెయిల్యూర్స్ ఆర్ పీపుల్ who ఫెయిల్యూర్స్ ఆఫ్ పీపుల్ అంటే బాగుండేదేమో. మెనీ ఆఫ్ లైఫ్స్ ఫెయిల్యూర్స్ ఆర్ పీపుల్. ఓకే, ఆయన రాసింది మనం మార్చడం ఏంటి, ఇదే కరెక్ట్ అనుకున్నాం. మెనీ ఆఫ్ లైఫ్స్ ఫెయిల్యూర్స్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ రియలైజ్. వాళ్ళు గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు. ఫెయిల్యూర్ చవిచూచిన వాళ్ళు ఏది గ్రహించలేదంటే హౌ క్లోజ్ దే వర్ టు సక్సెస్కి ఎంత సక్సెస్కి దగ్గరగా చేరి, అమ్మో ఇంకెంత దూరం నేను నడవను, నేను వెళ్ళిపోతాను, ఇంకెంత దూరం అని, ఇంకెంత దూరం అనుకుని జస్ట్ దగ్గరలో ఉంది గమ్యం, వెనక్కి వెళ్ళిపోతారు. అట్లానే హౌ క్లోజ్ దే వర్ టు సక్సెస్ వెన్ దే గేవ్ అప్. వాళ్ళు వదిలిపెట్టేసిన టయానికి సక్సెస్కి ఎంత చేరువుగా ఉన్నారో వాళ్ళకే తెలియదు అని. తెలిస్తే మరింత ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు, కానీ సక్సెస్కి దగ్గరగా వెళ్ళి మానేస్తారు, వదిలిపెట్టేస్తారు. హౌ క్లోజ్ దే వర్ టు సక్సెస్. చూసారా? సో మరి మహానుభావుడు, అందుకనే కదా ఆయన ఎగ్జాంపుల్ చెప్తుంటారు అందరూ. సో లైఫ్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. అయితే ఈ దీన్ని టెనాసిటీ అంటామా, లేకపోతే ఉడుంపట్టు అంటామో, లేకపోతే ఏదంటామో, దట్ ఈజ్ స్ప్రింగింగ్, ఎమర్జింగ్ ఫ్రమ్ వితిన్ అండి. ఆ టింజి లోపల ఉంటుంది, ఎవరిలో అయితే అది ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. అది
పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ సక్సెస్కి దారి తీస్తుంది. ఆ సక్సెస్ లైఫ్నే మార్చేస్తుంది. ఎ థింగ్ ఆఫ్ జాయ్, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ కదా జాన్ కీట్స్. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. మనం ఏదైనా ఇట్లాంటివి అచీవ్ చేయటం, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ బాగా చదివి హిందీలో మార్కులు తెచ్చుకొని, ఎక్కువ మార్కులు తెచ్చుకొని క్లాస్ ఫస్ట్ రావటం పెద్ద అచీవ్మెంటా? చాలా చిన్న అచీవ్మెంట్. ఏదో ఒక సబ్జెక్ట్లో బాగా మార్కులు తెచ్చుకుంటే అది అయిపోతుందా లైఫ్? అది సరిపోతుందా? పనికి వస్తుందా వాడికి? ఏం కాదు. బట్ మేబీ ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ అచీవ్మెంట్, బట్ ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్. ఇట్ ఈస్ ఎ జాయ్ ఫర్ ఎవర్. ఎప్పుడు తలుచుకున్నా, ఎప్పుడన్నా నాకు గుర్తొస్తే తలుచుకొస్తే ఆ సన్నివేశం, ఆ సీను, క్లాస్ రూమ్లో ఆ సీను, రహేంగే చలే జాయేంగే అన్నాడు సీరియస్గా ఆయన. సో యూ ఛాలెంజ్ మీ, ఐ లవ్ ఇట్. ఆ యాటిట్యూడ్. ఏప్రిల్ మేలో పుట్టిన వాళ్ళు చెప్తుంటారు, మరి నాకు తెలియదు కానీ ఆస్ట్రాలజికల్గా అంటుంటారు. ఏప్రిల్ మే ఈ రెండు నెలలు ఆస్ట్రాలజికల్గా చెప్తారు. ఏప్రిల్ మే ఈ 2 నెలల్లో పుట్టిన వాళ్ళు చాలా టఫ్గా ఉంటారని. దే ఆర్ వెరీ టఫ్ పీపుల్ అని. అండ్ దే డోంట్ మైండ్ టేకింగ్ ఛాలెంజెస్ అని. అంతేకాదు చేసి చూపిస్తారని. అందరూ కాదు, నాట్ నెససరీ. ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. జనరలైజేషన్ ఇది. అట్లా కానీ అచీవర్స్, గ్రేట్ పీపుల్ మీకు సెప్టెంబరు అక్టోబరు సెలబ్రిటీస్ ముఖ్యంగా గ్రేట్ పీపుల్ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో, నవంబర్లో కూడా కనబడతారు. అలాగే ఆగస్టు, ఇంకా అన్ని నెలల్లోనూ ఉంటారు. ఇప్పుడు ఎడిసన్ గారు ఫిబ్రవరి కూడా ఇదే ఫిబ్రవరి. అంటే మంత్ని బట్టి అని కాదనుకోండి, జనరల్ దీస్ పీపుల్ ఆర్ సెట్ టు బి వెరీ టఫ్. ఎందుకంటే కార్ల్ మార్క్స్ తీసుకోండి. కార్ల్ మార్క్స్ ఆయన మేలో పుట్టాడు. ప్రపంచం తాలూకు దృక్పథాన్నే మార్చేశాడు కార్ల్ మార్క్స్. సో సక్సెస్ ఈజ్ స్వీట్ రివెంజ్ అనేది అందుకే. పీపుల్ విత్ దట్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు దే టేక్ ది ఛాలెంజెస్ పాజిటివ్లీ. అండ్ దే డూ ఇట్. కర్కే దిఖాయింగే అంటారు కదా, చేసి చూపిస్తారు అంతే. మీరు ఈ పుస్తకం వినే ఉంటారు అట్లీస్ట్, చదవకపోయినా. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ ది టఫ్ పీపుల్ డూ. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ ద టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్. రాస్తాను. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. అంటే డూ లాస్ట్ అని. లాస్ట్ అంటే కంటిన్యూషన్. నెవర్ లాస్ట్, ఖతం అయిపోదు. టఫ్ టైమ్స్ అనేది ఎక్కువ కాలం ఉండవని. కష్టాలు కలకాలం ఉండవు అంటారు కదా. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ అంటే కష్టాలు కలకాలం ఉండవు, బట్ ద టఫ్ పీపుల్ డూ. అంటే టఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలకాలం ఉంటారని. కష్టాలు కలకాలం ఉండవు. పట్టుదల ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు మాత్రం కలకాలం ఉంటారు. అంటే స్ట్రాంగ్గా ఉంటారు, చిరస్థాయిగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు అని చెప్పటం. బట్ ద టఫ్ పీపుల్ డూ. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్. ఇది ఈయన రాబర్ట్ షుల్ కదా, రాబర్ట్ షుల్లే. ఈ పుస్తకం నిజంగా రాబర్ట్ షుల్లర్. అది చదువుతుంటే నాకు చాలా సంవత్సరాలు అయిపోయింది చదివి. ఎన్ని కష్టాలు అందులో. అది ఒక ఆటోబయోగ్రఫీ లాంటిదే. ఇది బెస్ట్ సెల్లర్ బుక్ అనుకోండి. ఆహా అనిపిస్తుంది. మన లైఫ్ ఏముంది, మన లైఫ్ వడ్డించిన విస్తరలాగా చాలా స్మూత్గా చక్కగా జరిగిపోతున్నదే అనిపిస్తుంది చూస్తే, ఆ పుస్తకం చదువుతుంటే.
అంటే వీఆర్ ఫార్ 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 బెటర్ ప్లేస్డే అని అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఏంటంటే టఫ్నెస్ ఉండదు, ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ ఎనర్జీ వస్తుందో మనం ఆ ఎనర్జీని ఆసరాగా ఇంధనంగా తీసుకుని ఇన్పుట్గా తీసుకుని వి వర్క్ టు సక్సెస్. సో ఐ థింక్ ఐఎమ్ డన్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్లో టు గెట్ సంథింగ్ యూ హ్యావ్ టు షెడ్ సంథింగ్. ఇది కూడా మా శాంసన్ చెప్పాను కదా, ఎంబీఏ స్టూడెంటు అదే నేను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో చదువుతున్నప్పుడు తన అబ్బాయి ఎంబీఏ స్టూడెంటు, కొద్దిగా మంచి ఇంగ్లీష్ మాట్లాడేవాడు. ఎప్పుడు అతనితోటి ఏదో మాట్లాడుతూ పిచ్చాపాటి మాట్లాడుతుండేవాడిని, చెప్పాను లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను. ఇది కూడా అతను చెప్పింది, అతను మాట్లాడుతూ చెప్పేవాడు. 2-3 బాగా గుర్తున్నాయి నాకు. ద వాల్యూ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నోన్ ఇన్ ఇట్స్ యాబ్సెన్స్ ఓన్లీ అని. ద వాల్యూ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నోన్ ఆర్ బెస్ట్ రియలైజ్డ్ ఇన్ ఇట్స్ యాబ్సెన్స్ ఓన్లీ. ఏదైతే మనకి అది ఒక వ్యక్తి, ఒక వస్తువు తాలూకు విలువ లేదా ఒక వ్యక్తి తాలూకు విలువ అది లేనప్పుడు తెలుస్తుంది, ఉన్నప్పుడు కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పెద్దవాళ్ళు తాత, మా అమ్మ, అమ్మమ్మో లేకపోతే ఫాదరో మదరో ఉన్నానుకోండి, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ విలువ, వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ విలువ మనకు అర్థం కాదు. వాళ్ళు ఒక్కసారి పోయిన తర్వాత, కనుమరుగైన తర్వాత వాళ్ళు కానీ లేకపోతే, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్, మీలో కూడా కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి లేనప్పుడు మై ఫాదర్ ఈజ్ నో మోర్ లేదా మై మదర్ ఈజ్ నో మోర్ అనే స్టేట్కి వచ్చినప్పుడు, ఆహా మా మదర్ ఇంకా లేదు కదా, ఉంటే ఎంత బాగున్ను, మా ఫాదర్ లేడు కదా, ఉంటే ఎంత బాగున్ను, ఈ రకమైనటువంటి ఆలోచన వస్తుంది. వాళ్ళు సజీవంగా ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు అంత ఇంపార్టెన్స్ ఫీల్ అవ్వలేదు, మనం అవ్వం. లేనప్పుడు అర్థమవుతుంది వాటి విలువ. ద వాల్యూ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నోన్ ఇన్ ఇట్స్ యాబ్సెన్స్ ఓన్లీ అనేవాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే, టు గెయిన్ సంథింగ్ యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్. అంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్ అనేవాడు. ఇదొక స్టేట్మెంట్. ఇలా కొన్ని స్టేట్మెంట్ చెప్పేవాడు. కుచ్ పానేకి లియే, అది హిందీలో అంటారు, హిందీలో చాలా ఎక్కువగా పాపులర్ ఇది. కుచ్ పానేకి లియే కుచ్ ఖోనా పడేగా అని. కుచ్ పానేకి లియే కుచ్ ఖోనా పడేగా. ఐ డోంట్ వాంట్ టు షెడ్ ఎనీథింగ్ బట్ ఐ వాంట్ టు గెయిన్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ అగెన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్. యూనివర్స్లో ఉన్న ప్రిన్సిపల్స్కి ఇది విరుద్ధం. అంటే టు గెట్ సంథింగ్, ఏదైనా సాధించడానికి కొంత సాక్రిఫైస్ చేయాలి, కొంత గివ్ సంథింగ్ టు గెట్ సంథింగ్. యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు, కొద్దిగా తక్కువ నిద్రపోయి ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చదువుకోవాలి. నిద్రని సాక్రిఫైస్ చేస్తున్నాడు కొంతవరకు. లేకపోతే ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ సీయింగ్ మూవీస్. కొంచెం క్రికెట్ అంటే కూడా ఇష్టమే. క్రికెట్ కూడా బాగా కాలేజ్ టైంలో ఆడేవాళ్ళం. కొంచెం క్రికెట్ పెద్దగా ఏం లేదు కానీ, సక్సెస్ఫుల్గా ఏం కాదు కానీ ఆడేవాళ్ళం. క్రికెట్ మ్యాచ్లు చూడాలన్నా, లేకపోతే ఏమైనా మూవీస్ చూడాలన్నా, ముఖ్యంగా ఇంగ్లీష్ మూవీసు, ఈ చైనీస్ మూవీసు, కరాటే, కుంఫు ఈ టైపు ఉంటాయి కదా, ఇవి చూడాలంటే నాకు చాలా ఇష్టం. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇప్పటికీ, ఈవెన్ టుడే. అలాగే పుస్తకాలు చదవటం, మంచి పుస్తకాలు చదవటం కూడా నాకు చాలా ఇష్టం. పుస్తకాలు చదవటం అనేది ఇష్టం చాలా ఎక్కువ. కానీ చాలా కాలంగా ఇవేమీ చేయటం లేదు, నేను చేయలేకపోతున్నాను. ఎందుకని? బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైం. సోషలైజింగ్ కూడా ఇష్టమే, ట్రావెలింగ్ మరీ ఇష్టం. అఫ్కోర్స్ ట్రావెలింగ్ ఇప్పటికీ చేస్తున్నాను అనుకోండి, ట్రావెలింగ్ చేస్తుంటాను. ఐ డోంట్ కాంప్రమైజ్. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఐ విల్ మూవ్.
సో మరి పుస్తకాలు చదవటానికి, మూవీలు చూడటానికి, క్రికెట్ మ్యాచ్లు చూడటానికి అంత టైం ఉండదు. ఇట్స్ ఓకే, స్టిల్ ఓకే. ఐఎమ్ సాక్రిఫైసింగ్ బికాస్ I have something else to do, which is more important, rather equally important, and which also gives me pleasure. చూసారా, అట్లా అనమాట. సో టు గెయిన్ సంథింగ్ we should be prepared to sacrifice something. మీకు వెరీ సింపుల్, ఏదో పుస్తకంలో చదివానండి. మా అల్మిరా నిండా, బీరువా అనండి, అల్మిరా అనండి, దాని నిండా సామాన్లు ఉన్నాయి, బట్టలు, పుస్తకాలు, ఇంకోటి అన్నీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఆ నిండిపోయిన దాంట్లో ఇప్పుడు ఏదైనా కొత్తది ఇంకోటి ఏదో వచ్చింది ఇంపార్టెంట్ పెట్టాలంటే ఖాళీ లేదు, ప్లేస్ లేదు, ఎక్కడ పెడతారండి? అందులోంచి కొన్ని తీసి ఖాళీ చేసి ఇది పెట్టాలి. బీరువా ఖాళీ చేసి, ఆ అల్మిరా ఖాళీ చేసి కొన్ని తీసేసి ఇది పెట్టాలి. నిండిపోయి ఉన్న దాంట్లో పెట్టలేము కదా, ఇది అంతే. సో యూ రిమూవ్ సంథింగ్ టు రీప్లేస్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. కుछ पाने के लिए कुछ खोना पड़ेगा. దానికి సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు కూడా కరేజీ ధైర్యం అంటాం కదా, దాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు లైఫ్లో. కరేజ్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. యూ షుడ్ హ్యావ్ కరేజ్ అండ్ కన్విక్షన్, బోత్. కరేజే కాదు, కన్విక్షన్ కూడా ఇంపార్టెంటే. ఆ కరేజీ కన్విక్షను ఇవే సక్సెస్కు దారితీస్తాయి. కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి కదా, సక్సెస్కు దారితీస్తాయి. ఇది అలా కాకుండా ఈజీ కమ్ ఈజీ గోయే, లేదు అవన్నీ నేనేం పడను, ఈజీగా వస్తే ఓకే, లేకపోయినా ఓకే, అది గివ్ అప్ యాటిట్యూడ్. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే లక్కీగా లక్కు అయినా కానీ లైఫ్ చాలా కంఫర్టబుల్గా గడిచిపోతుంది కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు పుట్టారని అర్థం. అంటే దే హ్యావ్ లక్. ఆ లక్కు వాళ్ళకి చేసేస్తుంది. మరి అలా లక్కు లేని వాళ్ళు విధిగా ప్రయత్నించవలసిందే. నాకు అదేనండి, నా జాతకం చెప్పిన వాళ్ళు నీకు లక్కు లేదనే చెప్పారు, నాకు లక్కు లేదనే చెప్పారు. అయితే లక్కు లేకపోతే ఏమవుతుంది? ఏం కాదు. ఎఫర్ట్ ఫెచెస్ లక్. మొన్న లాస్ట్ వీడియోలో ఏదో పుస్తకం చూపిస్తున్నాను కదా, ఆ పుస్తకంలో ఆవిడ రాస్తున్నది చాలా గొప్పగా రాసింది ఒక విషయం. అసలు అంతా కర్మ సిద్ధాంతం గురించి రాసింది. ఆవిడ కర్మ సిద్ధాంతం గురించి ఏమి తెలీదు. షీఈ్ ఎ ఫారినర్. అంత పోసగుచ్చినట్టుగా కర్మ సిద్ధాంతమే రాశారు. ఆ కర్మ సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అందులో కొన్ని చోట్ల. ప్రజెంట్ మూమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటుంది. అఫ్కోర్స్ బైబిల్లో కూడా ఉంది, అది గీతలో కూడా ఉంది. ప్రజెంట్ మూమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లివ్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్ అండ్ ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని కదా ఈ ఫిలాసఫీ అన్ని చోట్ల ఉంది. హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో అమెరికన్ పోయెట్ హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో, అందులో అతను కూడా రాస్తాడు అతని పోయంలో. ఫిలాసఫీ ఈజ్ కామన్. ప్రజెంట్ మూమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బరీ ద పాస్ట్. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఊరికే పీక్కోవద్దు. అక్కడ అలా జరిగింది, ఇలా జరిగింది, అలా ఎందుకు జరిగింది అనేది పీక్కుని ప్రయోజనం లేదు. అది ఎట్లా అంటే, ఇప్పుడు కరోల్ ట్రూమన్ గారు చెప్పినట్టు ఆవిడ చెప్తుంది కదా, బరీడ్ ఫీలింగ్స్ బరీడ్ అలైవ్ నెవర్ డై అని చెప్పింది కదా. అందుకని అవి తీసుకుని ఒకసారి పూర్తిగా ఫీల్ అయిపోయి అదంతా అప్పుడు ఆ పర్టికులర్ సన్నివేశంలో కలిగిన బాధ అంతా పైకి తెచ్చుకుని ఫీల్ అయిపోయి ఫీల్ ఇట్, థింక్ ఆఫ్ ఇట్ అండ్ ఫీల్ ఇట్ అండ్ క్లోజ్ ఇట్. అయిపోయింది అంటే దాన్ని నిర్వీర్యం చేసేయాలి తీసుకొచ్చి, లేకపోతే కెమికల్ టాక్సిన్స్ డిపాజిట్ అయిపోతాయి కదా, ఫ్రీ అయిపోతాం మనం. లేకపోతే అలా ఉంటే అవి పెద్దగా వస్తాయి, మెమరీకి వస్తాయి. దే విల్ కమ్ బ్యాక్ టు అండ్ దే విల్ ట్రబుల్ యూ. వాటిని బరీ చేసేయటం పర్మనెంట్గా ఏంటంటే అవి తీసుకొచ్చి మనసుకు తెచ్చుకుని ఆ సన్నివేశాన్ని అంతా ఒకసారి చూసుకుని అది బాగా ఫీల్ అయ్యి ఆ సన్నివేశంలో ఎంత బాధపడ్డామో, దానివల్ల ఎంత బాధ కలిగింది, ఎంత పెయిన్ వచ్చింది, అవన్నీ ఆ పెయిన్ అంతా మానసికంగా గట్టిగా ఫీల్ అయిపోయి రిలాక్స్ అయిపోవటం.
దట్ విల్ లీవ్ అస్. దెయ్యం పట్టినట్టే, ఆ దెయ్యాన్ని వదిలించుకోవటం అలాగా. అంతేగాని పాస్ట్ని అట్లా బరీ చేసేయాలి, ఎక్కడికక్కడ క్లోజ్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇంపార్టెంట్. ఆవిడ చాలా ఎంత బాగా చెప్పిందంటే, ప్రజెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యూచర్కి ప్రజెంట్ అనేది ఫౌండేషన్ అని. ఎస్, కరెక్ట్. ఫ్యూచర్కి ప్రజెంట్ అనేది ఒక ఫౌండేషను. వాల్మీకి ఎన్నెన్నో అకృత్యాలు, ఘోరాలు, దోపిడీలు, హత్యలు చేశాడు కదా వాల్మీకి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేటప్పటికి రియలైజ్ అయ్యి ఇక్కడి నుంచి నేను అంతా మంచిగా చేస్తాను అనుకున్నాడు. సో అక్కడ ఏమైంది, అక్కడ ఉన్నటువంటి పాస్ట్ బ్యాడ్ అక్కడి నుంచి స్టార్టెడ్ గెట్టింగ్ కన్వర్టెడ్ ఇంటూ పుణ్యం. అంటే ఇప్పుడు నేను చేసే పని మంచిదైతే ఇది రేపటికి ఉపయోగపడుతుంది, చెడ్డైనా అలాగే ఉపయోగపడుతుంది, నెగిటివే. ఇప్పుడు నేను చేసే పని రేపటికి పునాది వేస్తుంది. అలా ఎప్పటికప్పుడు చేసుకుంటూ పునాదులు వేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది, ఫైనల్గా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ విల్ కంటిన్యూ టు బి బ్రైట్, ఫ్యూచర్ విల్ కంటిన్యూ టు బి గుడ్. సో ఫ్యూచర్ మనకి లక్కు లేకపోయినా కంఫర్టబుల్గా బాగా చక్కగా ఉండటానికి మనం ఇప్పటి నుంచి పునాదులు వేసుకోవచ్చు. టుడేస్ రైట్ బిహేవియర్, టుడేస్ రైట్ కాండక్ట్, టుడేస్ రైట్ యాక్టివిటీ, టుడేస్ రైట్ ఎఫర్ట్స్, టుడేస్ సాక్రిఫైస్ ఇఫ్ నెసరీ, దట్ విల్ పే వే ఫర్ టుమారో. కాబట్టి ఈ టుడే అన్నది మన చేతిలో ఉంది కదా. జారిపోయిన నిన్నటి గురించి ఎందుకు ఆలోచించటం? రాబోయేది ఎలా ఉంటుందో అని తలుచుకుని బాధపడటం, భయపడటం ఎందుకు? అది ఎలా ఉన్నా లేకపోయినా ఇవాళ ఈ టుడే అనేది నా చేతిలో ఉంది కదా. లెట్ మీ వర్క్ అపాన్ ఇట్, లెట్ మీ డూ సంథింగ్ టుడే, లెట్ మీ స్పెండ్ దిస్ డే ఫర్ బెటర్ టుమారో. నిజంగా చాలా అంటే సింపుల్గా ఏదో ఒకటి 2 లైన్లో చెప్పేసింది, కానీ నాకు అర్థమైపోయింది. సో మనకి ఏమి లేదండి, మన చేతిలోనే ఉంది. ఎందుకంటే లక్కు అందరికీ ఉండదు కదండి. లక్కు లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టేనా? లక్కు లేదు కాబట్టి ఇంతే, ఫినిష్ లైఫ్, ఏం లేదు, ఈ లైఫ్ అంతా ఇంతే, నా బతికింతే, ఇంకా ఎంతకన్నా ఏం లేదు, ఇంకా పాసిబిలిటీ లేదు, ఇంకా నేనెక్కడ అవుతుందిలే, నా వల్ల ఎక్కడ అవుతుందిలే అనే గివప్ యాటిట్యూడు ఉండకూడదు. ఎవరు చెప్పారు? ఇవాళ నుంచి చూసుకో, ఇవాళ నుంచి యూ డూ సంథింగ్, వర్క్ అపాన్ టుడే అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ హ్యావ్ బెటర్ టుమారో. అండ్ టుమారో కూడా చెయ్యి, డే ఆఫ్టర్ టుమారోని ఇంప్రూవ్ చేస్తుంది, బెటర్ చేస్తుంది. సో యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎట్లా అండి అంటే టుడే ఆన్వర్డ్స్ వాట్ వీ డూ, దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ కదా. బెంబేలు ఎత్తిపోకూడదు. నాకు లక్ లేదు కదా, నాకు అది లేదు కదా, ఇది లేదు కదా. మనకి ఏమేమి లేదో ఎక్కువ ఏకరో పెడుతుంటాం. గమనించారా మీరు? మనకి ఏమి లేదో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం, మనకు ఉన్నదాన్ని వినియోగించుకోం. అట్లా కాదు, రివర్స్. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ గాట్ దిస్. గ్రాటిట్యూడు, గ్రేట్ఫుల్నెస్ తోటి బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. మన దగ్గర ఏమున్నాయో చూసుకోండి. ఐఎమ్ క్వాలిఫైడ్, ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ కంప్యూటర్ సేవీ, లేకపోతే ఐ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్. నాకు ఇది ఉంది, అది ఉంది, నాకు ఇది తెలుసు, అది తెలుసు. ఐ హ్యావ్ దిస్, ఐ హ్యావ్ దట్. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ గాట్ దిస్. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్. ఏమీ లేనివాడితో పోలిస్తే సొంత ఇల్లు ఉన్నవాడు గొప్పే కదా. సో సొంత ఇల్లు ఉండి కూడా అబ్బాయి ఇది ఒక ఇల్లేనా, ఇదొక కొంపేనా అనుకుంటే యు ఆర్ లుకింగ్ అట్ ది నెగిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. అసలు ఏ ఇల్లు లేకుండా, ఆసరా లేకుండా, ఆధారం లేకుండా బతుకుతున్నారే, వాళ్ళతో బెటరేగా నువ్వు. అట్లా అన్నమాట. సో ఇఫ్ యు ఫీల్ అబండెన్స్ యూ విల్ గెట్ అబండెన్స్. ఇఫ్ యు ఫీల్ ల్యాక్ యూ విల్ కంటిన్యూ టు లివ్ ఇన్ ల్యాక్. నాకు ఇది లేదు, అది లేదు, నాకు ఏమేమైతే లేవు నాకు అనేది నేను ఆలోచిస్తూ ఉంటే లైఫ్ అంతా అలాగే
వెలితితోనే గడిచిపోతుంది. నా దగ్గర ఏమేమి ఉన్నాయో చూసుకుని ఐ షుడ్ మూవ్ ఫార్వర్డ్ టు ఇంప్రూవ్ ఫర్దర్ కదా. అస్సలు దీనికి అన్నిటికీ బేస్ అంటే అదే కరేజ్. చెప్తారు కదా, చాలా గొప్ప పాట శ్రీశ్రీ గారు. అగాధమౌ జలనిధిలోనే ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టు శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తాను నీ దరికి రాదు. ఒకవేళ వస్తే లక్కీగా వస్తుందేమో, అది లక్ ఉంటే వస్తుంది, లక్ లేకపోతే రాదు. ఏది తనంత తాను నీ దరికి రాదు, నీ దగ్గరికి రాదు. శోధించి సాధించాలి, అది ఏ ధీరగుణం అని నాగేశ్వరరావు గారు పాడతారు సావిత్రిని ఉద్దేశించి. అంతే లైఫ్ ఫిలాసఫీ, అంత సింపుల్ అర్థం చేసుకుంటే. లేకపోతే కష్టమే, జటిలమే. whatever happens in our life is all about what we thought and what we did in the past, and to have a better tomorrow, ఫౌండేషన్ బునియాదు ఇక్కడే బీజం వేయాలి. ఫౌండేషన్ ఇక్కడ వేసుకోవాలి. ఈరోజు వేసుకున్న ఫౌండేషన్ రేపటి వేసే బీజం ఫౌండేషను ఎల్లుండికి అలా చిలవల పలవలుగా అది ఇంప్రూవ్ చేస్తుంది. దట్ బ్రింగ్స్ అబౌట్ prosperity in life. ఐ థింక్ ఐఎమ్ డన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా ఇది ఆగదు కదా, ఈ బండి ఆగదు. అలవాటు మాట్లాడటం ఎక్కువ అలవాటు అయిపోయి అట్లా మాట్లాడేస్తుంటాను. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. హ్యాపీ స్వీట్ సండే టు ఆల్ ఆఫ్ యూ.